సోనియా గాంధీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాను కోరారు రేవంత్. ఇదే అంశంపై ఇప్పటికే రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, పాలన తీరును సోనియాకు వివరించారు సీఎం. అంతకుముందు రాహుల్ యాత్రలో పాల్గొన్నారు నేతలు. రాష్ట్రంలో పాలన విధానం, గ్యారంటీల అమలు వివరాలను రాహుల్కు వివరించారు రేవంత్ రెడ్డి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించింది కేసీఆర్ సర్కారేనన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణకు కేసీఆర్ నిధులు కూడా కేటాయించారని చెప్పారు. హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఉత్తమ్. కేసీఆర్, జగన్ భేటీ తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి 8 టీఎంసీలు దోచుకెళ్లారని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశాన్ని విడిచి పారిపోయేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాల కేసులో అరెస్టు కాకుండా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్పెషల్ ఫ్లైట్ను ఇప్పటివరకు ఎందుకు క్యాన్సిల్ చేసుకోలేదన్నారు కోమటిరెడ్డి. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ దగ్గర 5,000 ఎకరాలున్నాయని, త్వరలో వీరందరి బండారం బయట పెడతామన్నారు కోమటిరెడ్డి. మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా జరపాలని డిమాండ్ చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. సమావేశానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర అధికారులు హాజరయ్యారు. మహాలక్ష్మి స్కీమ్తో ఈసారి మహిళలు మేడారం జాతరకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందన్నారు మంత్రులు. ఇప్పటికే 1,50,000 మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని తెలిపారు. 6,000 ఆర్టీసీ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంటు అభ్యర్థులపై ఇవాళ గాంధీ భవన్లో పీఈసీ సమావేశం జరగనుంది. 17 లోక్సభ స్థానాలకు మొత్తం 309 అప్లికేషన్లు వచ్చాయి. అయితే బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు కాంగ్రెస్ వడపోత చేపట్టనుంది. పీఈసీ సమావేశంలో ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి 3 పేర్లతో జాబితా సిద్ధం చేసి అధిష్టానానికి పంపనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుండి మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తుంది. ఇవాళ తెలంగాణ భవన్కు రానున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఈ నెల 13న నల్గొండలో నిర్వహించనున్న బహిరంగ సభ కోసం నిర్వహించే సన్నాహక సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. అటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొనాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి. లోక్సభ ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. శిలాశాసనాలు మన చరిత్రకు ఆయుపట్టు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చారిత్రక సంపదను కాపాడుకుంటే చరిత్రను పరిరక్షించుకునేట్లని చెప్పారు. జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందని శిలాశాసనాల ద్వారానే కోర్టు తీర్పు చెప్పిందన్నారు. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో దేశంలోనే తొలి శిలాశాసనాల మ్యూజియానికి శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. ప్రధాని మోదీని ఎదుర్కొనే సత్తా ప్రతిపక్ష పార్టీలలో ఎవరికీ లేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని హైదర్షా కోర్టు మైత్రివనంలో గావ్ చలో ఘర్ చలో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామారంగారెడ్డి పాల్గొన్నారు. కృష్ణా బేసిన్లోని 15 ప్రాజెక్టులను నెల రోజుల్లో అప్పగిస్తామని కేంద్రంతో ఒప్పందం చేసుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టులు అప్పగింత నిజం కాకపోతే పత్రికల్లో వచ్చిన వార్తలను ఎందుకు ఖండించలేదని నిలదీశారు. బోర్డుకు ఇవ్వబోమంటూనే ప్రాజెక్టులను కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టొద్దన్నారు హరీష్. సీఎం రేవంత్ను తీవ్ర పదాజాలంతో దూషించారని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్పార్లమెంటు లాంగ్వేజ్తో బాల్క సుమన్ స్థాయిని మార్చి బూతులు తిట్టారు. సీఎం రేవంత్ను చెప్పుతో కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఈ కామెంట్ చేశారు. బాల్క సుమన్ వ్యాఖ్యలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఫ్రస్ట్రేషన్తోనే బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధి రాలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు అహంకారంతో రెచ్చిపోయారన్నారు. ఓవరాక్షన్ మాటలతోనే బీఆర్ఎస్ను ప్రజలు బొందపెట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. అన్పార్లమెంటు లాంగ్వేజ్తో దూషించడం కరెక్ట్ కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు మంచిర్యాల పిఎస్లో ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. అంతకుముందు బాల్క సుమన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు చెన్నూరు కాంగ్రెస్ కార్యకర్తలు.
దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం కాంగ్రెసేనన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడారు. 10 ఏళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మారలేదన్నారు ప్రధాని. తోటి విపక్షాలను కాంగ్రెస్ ఎదగనివ్వడం లేదని విమర్శించారు. 3వ విడత పాలనను 1000 ఏళ్ల పాటు గుర్తుంచుకునేలా పాలిస్తామన్నారు మోదీ. తాము సాధించిన అభివృద్ధిని రీచ్ అవ్వాలంటే కాంగ్రెస్కు 100 ఏళ్లు పడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మోదీ. ఒక్క బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని చెప్పారు.